तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने बजट इजलास के दौरान अपोजिशन लीडर केसीआर की असेंबली में गैर हाजिरी पर सख्त तनकीद की। उन्होंने कहा कि एक एमएलए होने के बावजूद केसीआर ने तेलंगाना असेंबली इजलास में शिरकत किए बगैर ही 1,06,56,674 रुपये की भारी तनख्वाह हासिल की, जो अवाम के सामने जवाबदेही से बचने के मुतरादिफ है। वज़ीर आला रेवंत रेड्डी ने साबिक़ वज़ीर केटीआर और केसीआर पर मूसी नदी के किनारे गैर कानूनी तामीरात के मामले में दोहरा मियार अपनाने का इल्ज़ाम लगाया। उन्होंने असेंबली में वीडियो पेश करते हुए कहा कि इक़्तिदार में रहते हुए खुद इन्हीं कायदीन ने हज़ारों गैर कानूनी तामीरात का एतराफ़ किया था, जिनमें केसीआर ने तकरीबन 28,000 और केटीआर ने तकरीबन 10,000 ढांचों का जिक्र किया और बग़ैर नोटिस के इन्हदाम की बात की थी। रेवंत रेड्डी ने मजीद इल्ज़ाम लगाया कि बीआरएस लीडरान सोशल मीडिया पर मकबूलियत हासिल करने के लिए पैसे खर्च कर रहे हैं, जहां एक लाइक के लिए 10, कमेंट के लिए 100 और तारीफ़ी पोस्टों के लिए 1000 रुपये तक दिए जा रहे हैं। उन्होंने अपोजिशन को खुला चैलेंज देते हुए कहा कि 2029 के इंतखाबात में वो भारी अक्सरियत के साथ इक़्तिदार में आएंगे। उन्होंने सख्त अल्फाज में कहा कि वो किसी के पाँव तले यहाँ तक नहीं आए, बल्कि ख़ुद की दम की मेहनत पर यहाँ तक आए हैं। उन्होंने साबिक़ा हुकूमत पर भी इल्ज़ाम आयद किया कि 10 साल में कोई बड़ा प्रोजेक्ट मुकम्मिल नहीं किया गया, बल्कि सिर्फ टेंडर्स और कमीशन पर तवज्जो दी गई। ये ప్రాజెక్ట్ అయినా 10 ఏళ్లలో పూర్తి చేసిండ్రు అధ్యక్ష? ఇంతకంటే దుర్మార్గం ఉంటదా? టెండర్లు పిలవాలి, కాంట్రాక్టులు ఇవ్వాలి, కమిషన్లు కొట్టాలి, బామార్దులు పంచుకోవాలి. ఇదేనా అధ్యక్ష? ఇదా వీళ్ళు చేసింది? ఈ నిర్వాహకానికి మళ్ళీ గొప్పగా వచ్చి మాట్లాడతారు, అడ్డమాట మాట్లాడతారు. మీరు ఎంత అడ్డం మాట్లాడితే అన్ని పడతాయి. మర్యాదగా ఉంటే సాఫీగా సాగుద్ది. మర్యాదగా ఉండేది నేర్చుకోండి. బరాబర్ అయితే ఓ బరాబర్ 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 అన్నందుకే అధ్యక్ష 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 బరాబర్ అన్నందుకే తొక్కుకుంటే నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. అల్లా తప్పగా రాలే, అడుక్కొని రాలే, కాలు పట్టుకొని రాలే, నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. బరాబర్ మళ్ళా చూసుకుందాం. 29లో తొక్కకపోతే చూడండి, 29 మొత్తం కలిసి రాండి, మొత్తం కట్టగట్టుకొని రాండి. 29లో కూడా తొక్కకపోతే చూడు. ఇదేనా సవాల్? ఇదేనా సవాల్? రాసి పెట్టుకోండి. ఇదేనా సవాల్? రాసి పెట్టుకోండి. ఎట్లా గెలుస్తారో. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 1/12/2023 నుంచి ఈనాటి వరకు 28/2/2026 వరకు 1,56,56,674 రూపాయల జీతభత్యాలు పొందడం జరిగింది అధ్యక్ష. 1,56,56,674 రూపాయల జీతభత్యాలు పొందిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు గైర్హాజరవ్వడము. మరి ఈరోజు ఈ సభలో మనందరం చర్చించి విధులకు హాజరు కాని వాళ్ళ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ఎందుకంటే పబ్లిక్ సర్వెంట్ అని చెప్పి డెఫినేషన్ సుప్రీంకోర్టే ఇచ్చింది ఈ ప్రజాప్రతినిధులకు కూడా. మరి ఏమాత్రం విధులకు హాజరు కాకుండా ఈ రకంగా గైర్హాజరు అయ్యే ఎవరైనా, నేను ఏ ఒక్కరి కోసము దీని గురించి నేను ప్రస్తావించడం లేదు. దీనికి ఎక్కడో ఒక దగ్గర చర్చ జరిగి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న సూచన. ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా విజ్ఞప్తి, మీరు సభకు రాండి, ఈ సభలో చర్చలో పాల్గొనండి. తద్వారా తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుందని మీరు భావిస్తే ఈ సభకు వస్తారని మేము భావిస్తున్నాం.